ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఒక ముద్దాయి అలాగే మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న మరో 2 ముద్దాయిల్ని కాకినాడ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముద్దాయిల నుండి సుమారు 25,30,000కు పైగా విలువైన 117 గ్రాముల బంగారం, 629 గ్రాముల వెండి ఆభరణాలు, 1,95,000 నగదు, 5 లక్షల 6 విలువైన 6 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి. బిందు మాధవ్ తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ డీఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఎస్పీ డీఎస్పీ కెవి సత్యనారాయణ, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేసుల సాధనలో ముద్దాయిల్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు. కాకినాడ సిసిఎస్ వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేసి ఒక 4 కేసుల్లో హౌస్ బ్రేకింగ్ అయ్యి బంగారం పోయిన కేసుల్లో రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకినాడ సబ్ డివిజన్లో కేసెస్. దీనిలో ఒక 117 గ్రాముల బంగారం, 629 గ్రాముల వెండి, అట్లనే 1,95,000 రూపాయలు క్యాష్ సహజంగా దొరకదు. మనం తొందరగా పట్టుకోవటం వల్ల ఇంకా క్యాష్ ఖర్చు పెట్టుకోకుండా దొరికింది. జనరలీ క్యాష్ ఈజ్ వెరీ హార్డ్ టు రికవర్, స్పెండ్ చేసేస్తారు తొందరగా. బంగారం వెండి అంటే మనం రికవర్ చేయగలుగుతున్నాం. ఈ కేసులో తొందరగా పట్టుకునేసరికంటే ఈ నేరాలన్నీ 2026లో రీసెంట్గా ఫిబ్రవరి మార్చ్లో జరిగిన నేరాలు. సో 4 కేసెస్లో ఈ గోల్డ్, సిల్వర్ అండ్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అట్లనే సామల్కోటలో బైక్ అఫెండర్స్ని పట్టుకొని 2 వీలర్లు దొంగతనం చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఒక 6 బైకులు వర్త్ అబౌట్ 5 lakhs రికవర్ చేయడం జరిగింది. ఈ కేసుల్లో వనమాడి జానకిరాము, సతీష్ అని 2 బైక్ అఫెండర్లు, ఇంకొక అఫెండర్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు శివశంకర్ అని, వీడు దొరకాల్సి ఉంది. వీళ్ళందరూ బైక్ అఫెండర్లు. అట్లనే రేకాడి వెంకటేశ్వర్లు అని వీడి దగ్గర నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. వీడి ఇంకొక 2 జువెనైల్స్, చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటాం, మైనర్స్, వాళ్ళిద్దరితో కలిసి ఈ దొంగతనాలకి పాల్పడ్డాడు. సో రీసెంట్గా విత్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ టవర్ డంపులు తీయటం కానీ మనం ఇన్స్టాల్ చేసిన సీసీ కెమెరాస్ నుంచి వచ్చిన పాజిటివ్ ఎఫెక్ట్ ఇది. సో తొందరగా డిటెక్ట్ అయ్యాయని ఐ కంగ్రాచులేట్ సిసిఎస్ టీమ్ ఫర్ గుడ్ వర్క్ డన్. అండ్ వాళ్ళకి సపోర్ట్ చేసిన కాకినాడ సబ్ డివిజన్ స్టాఫ్ అందరూ దే హ్యావ్ డన్ ఏ గుడ్ వర్క్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ దేవరాజ్ పాటిల్. థ్యాంక్ యూ. అట్లనే కానీ దొంగ ర్యాండమ్గా వచ్చి ఇంట్లో దొంగతనం చేసేసి వెళ్ళిపోరు, ముందు వచ్చి చూసుకుంటారు, రెక్కి అంటారు. అట్లాంటివి చేసినప్పుడు ఇల్లు తాళాలు వేసేసి ఉండటం రిపీటెడ్గా. నేను ఇంతకు ముందు కూడా 1-2 సార్లు రిక్వెస్ట్ చేశాను మిమ్మల్ని, న్యూస్ పేపర్లు, పాల ప్యాకెట్లు క్యాన్సిల్ చేయించుకోరు. 1 డేకి 2 డేస్కి వెళ్తే మీరు తాళం వేసేసి ఉంచుతారు. దట్టు ఇప్పుడు అందరికీ సమ్మర్ వెకేషన్, పిల్లలకి స్కూళ్ళు సెలవులు ఉంటాయి. సో ఏదైనా తీర్థయాత్రలకు కానీ ఏదైనా ట్రిప్కి కానీ వెకేషన్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇట్లా వెళ్ళేటప్పుడు మనకి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంది. ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరేమీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. పోలీస్ దగ్గరికి వచ్చి LHMS పెట్టండి మా ఇంట్లో అంటే పెడతారు. సో ఏదన్నా అక్కడ ఇంట్రూజన్ జరిగితే వెంటనే అలర్ట్ వస్తుంది, పోలీస్ విల్ గో అండ్ ప్రివెంట్ ఇట్. సో దయచేసి ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకోండి. లేదు అదర్వైజ్ ఆల్సో బంగారం ఇళ్లలో పెట్టుకోకుండా లాకర్లలో అక్కడ పెట్టుకుంటే ఇట్ ఈస్ మచ్ సేఫర్. బ్యాంక్ లాకర్లు ఉన్నది దానికోసమే ఉన్నాయి. సో దయచేసి ఎక్కువ వాల్యుబుల్స్ ఇళ్లలో పెట్టుకోకండి. ఇప్పుడు ఇంతకు ముందర కూడా సామల్కోటలో ఇంతకుముందు మనం రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. ఒక గ్రేవ్ హెచ్బి చాలా గోల్డ్ పోయింది, ఒక ఓల్డ్ లేడీది. వాళ్ళు 4 రోజులు ఇంట్లో లేరు.
వాళ్ళ ఇంట్లో లాకర్ పగలగొట్టి దొంగతనం చేస్తే రికవర్ చేసాం. బట్ అంత బంగారం ఇంట్లో పెట్టుకోవడం కూడా ఇట్ ఈస్ అ రిస్కీ థింగ్. సో దయచేసి అంతంత గోల్డ్ కానీ క్యాష్ కానీ ఇళ్లలో పెట్టుకోకండి, బ్యాంకుల్లో పెట్టుకోండి. సెకండ్ది, బ్యాగులు మర్చిపోవటాలు బస్సులో కానీ, లేదా మొన్న రీసెంట్గా ఉప్పాడ కొత్తపల్లిలో ఒక లేడీ పెళ్ళికి వెళ్ళి లాక్ లేని రూమ్లో 200 గ్రాములు గోల్డ్ వదిలేశారు. ఇట్ ఈస్ వెరీ వెరీ వాల్యుబుల్ 200 గ్రామ్స్ గోల్డ్ అంటే. అట్లాంటి చోట్ల కొంచెం జాగ్రత్త వహించండి. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లాక్ అండ్ కీలో పెట్టుకోవడం, లేదా మీ గోల్డ్ మీ దగ్గర ఉంచుకోవడం ఉంటే, అలా ఫ్రీగా పడి ఉంటే ఇట్ ఈస్ ఇండ్యూస్మెంట్ టు పీపుల్ హూ ఆర్ నాన్ అఫెండర్స్ ఆల్సో. ఎవరైనా కొంత దురాశతో కూడా తీసేసుకోవచ్చు, అట్లా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే. దొంగతనం కోసం వచ్చిన వాడే తీయాల్సిన అవసరం లేదు. సో దయచేసి ఈ 3-4 పాయింట్స్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యూటిలైజ్ చేసుకోవడం, లేదా ఇంట్లో వాల్యుబుల్స్ ఉంచుకోకుండా ఆ టెల్ సైన్స్ అంటాం, మీరు లేరు ఇంట్లో అనే సంగతి దొంగలకు తెలిసేలాగా ఆ న్యూస్ పేపర్లు పడేసి ఉండడం, లేదా పెద్ద తాళం ఒకటేస్తారు ముందు. ఫ్రంట్ గేట్ కనుక గ్రిల్ గేట్ లాంటిది ఉంటే పెద్ద తాళం ఒకటేస్తారు. సో అవన్నీ చెప్తాయి అనమాట, ఇంత పెద్ద తాళం వేశారంటే వీళ్ళు ఒక 2-3 రోజులు ఉండట్లేదు అనమాట, అందుకని పెద్ద తాళం వేశారు అని. ఇట్లా ఒక దొంగతనం జరిగిన దగ్గర మేము రికవర్ చేసి వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, వాళ్ళు మళ్ళీ అదే తాళం వేసుకుంటున్నారు. సో ఇది కొద్దిగా పబ్లిక్ ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఉంది.